లోయ అనుభవంలో కూడా నువ్వు పాలిబాక్సుడిగా ఉండాలి. లోయ అనుభవం అదేంటండి, ఇప్పుడే శిఖరానుభవం అన్నారు, మళ్ళీ లోయలోకి వెళ్ళమంటారేంటి అని అంటారా? చాలా జాగ్రత్తగా వినండి. యెహెజ్కేలుని శిఖర అనుభవంలోకి నడిపించాడు దేవుడు. ఆ తర్వాత వెంటనే లోయలోకి తీసుకొచ్చాడు. లోయలో ఏమున్నాయి చెప్పండి? లోయ అనేటువంటిది ప్రమాదకరం అండి. లోయ అనేది చీకటిగా ఉంటుంది, ప్రమాదకరమైంది, చీకటితో నింపబడిన ప్రాంతం లోయ. అటువంటి లోయకు తీసుకొచ్చాడు. వ్యాలీ అన్నారు ఇంగ్లీష్లో. ఇప్పుడు ఈ యొక్క వ్యాలీ, ఈ యొక్క లోయ దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యం ఉన్నది. లోకంలో ఉన్నదంతయు చెప్పండి, వాట్ ఈస్ దేర్ ఇన్ ద వరల్డ్? శరీరాశ, నేత్రాశ, జీవపడం. ఈ లోయలో ఇవి ఉన్నాయి. మరి శరీరాశ, నేత్రాశ, జీవపడంతో నింపబడినటువంటి వారు ఎలా ఉంటారు? వాళ్ళు బ్రతుకుచున్నామని పేరు మాత్రం ఉంటుంది కానీ మృతమైనటువంటి వారు. ఎవరైతే లోకాశలతో పాపం చేస్తూ బ్రతుకుతున్నటువంటి వారు పైకి మాత్రమే బ్రతుకుతున్నవారట, కానీ వారు మృతమైనటువంటి వారు. ప్రకటన 3:1 త్వరగా, జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. చూడండి, సార్దీస్ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు జీవిస్తున్నావు పేరు మాత్రం నీకు ఉంది కానీ నువ్వు సచ్చినోడివే. దేవుడు అదే అంటున్నాడు, జీవిస్తానని పేరు మాత్రం ఉంది, నువ్వు ఎలాంటి వాడు? మృతుడివే, చచ్చిపోయావు, నువ్వు ఆత్మలో మృతుడివైపోయావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఈ లోకంలో పాపంతో నింపబడుతుంటారో, లోకాశలతో నింపబడుతుంటారో, దేవుని దూరంగా ఉంటారో, వారు బతికున్న సేవలు. ఈ మాట చెప్పండి, బతికున్న సేవలు అనండి ఒకసారి. అన్నారా? అంటే దేవునికి దూరంగా ఉంటుంటే వారు బతికున్న సేవలు అనమాట. నేను చెప్పాను ఆల్రెడీ, ఒక దేశంలో ఒక వింత ఆచారం ఉందట. ఎవరినైనా ఒక వ్యక్తి చంపేస్తే ఆ డెడ్ బాడీకి వీళ్ళని గడ్డేస్తారట. ఆ డెడ్ బాడీకి వీళ్ళని బతుకున్న వాళ్ళని కట్టేస్తారట. కట్టేసి అడవిలో వదిలేస్తారటండి, గట్టి కట్టేసి వదిలేస్తారట. అంటే ఎలా కడతారో తెలుసండి? సో నేనే బతుకున్నవాడిని, నేను ఒక వ్యక్తిని చంపేశాను అనుకోండి, ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి ముక్కుకు ముక్కు, నోరుకు నోరు ఇలా ఎదురుగా కట్టేస్తారు. ఇప్పుడు చూడండి వాళ్ళ చిత్రహింస ఎంత భయంకరమైనటువంటి యాగ్నియో. ఇప్పుడు రాత్రి అవుతుంది, పగలు ఉన్నప్పుడు రాత్రి ఉంటుంది కదా, అడవిలో ఉంటారు ఒక్కళ్ళే. అప్పుడు రాత్రి అయ్యేటప్పటికి ఎవరుంటారు ముందు? ఇలాగా ఏమండి, మంచినీళ్ళు తాగడానికి, ఫుడ్ తినడానికి ఏముండదు, ఇంక ముందే ఉంటారు ఇలాగా. రాత్రి అయ్యేటప్పటికి ఎవరినైతే చంపాడో ఆ డెడ్ బాడీ ఇలా ముందు ఉంటుంది. ఏమండి, మరి డెడ్ బాడీ ఏమన్నా రోజు రోజుకి తేలికైపోద్ది అంటే బరువు అయిపోతూ ఉంటుంది డెడ్ బాడీ. ఈయన ఏం చేయాలి? మోస్తూ ఉండాలా. ఇలా నడుస్తున్నాడంటే ఈ ముందు ఎవరు ఉంటారు? 100 కేజీల మనిషి ఉంటాడు, ఆ 100 కేజీల మనిషిని మోయాలి. రాత్రులు అర్ధరాత్రులు ఎలా ఉంటుందని పరిస్థితి, ఒక్కడే ఉంటాడేమో, వీడు దయ్యం వచ్చి ఎక్కడ పీడించేస్తాడేమో అన్నటువంటి భయం ఉంటుంది. అలాంటి థాట్స్ ఉన్న వాళ్ళకి అదో పెద్ద నరకం. ఆ తర్వాత ఇంకొక మూడో విషయం ఏంటంటే, ఆ డెడ్ బాడీలోంచి ఏమన్నా గంధపు వాసన ఏమైనా వస్తుందండి? చక్కగా సుగంధ వాసన, మల్లెపూలు వాసన, సంపెంగ పూలు వాసన ఏమైనా వస్తుందా? రాదు. భయంకర దుర్వాసన వస్తుంది. ఆ దుర్వాసన అంతా ఈయన ఏం చేయాలా? డైరెక్ట్గా పీల్చేయాలన్నమాట. మొత్తం ముక్కు దగ్గరే ఆయన ముక్కు ఉంటుంది కాబట్టి మొత్తం దుర్వాసన అంతా పీల్చాలి. ఆ బ్యాడ్ బ్యాక్టీరియా, ఆ బ్యాడ్, ఆ యొక్క రకంగా చెప్పాలంటే ఆ బ్యాడ్ శ్వాస ఏదైతే ఉందో అని పీల్చుతూ ఉండాలి. ఆ తర్వాత డెడ్ బాడీకి కాసేపటికి ఏం పడుతుందంటే, రోజు ఒక గోజు గడిచేటప్పటికి మెల్లగా పురుగు పట్టేస్తుందండి. మెల్లగా ఏమవుతుంది? మానవ దేహాన్ని తినడానికి తెల్ల తెల్ల బద్ది పురుగులు లాంటివి వస్తాయి బాడీలోంచి. ఆ పురుగులు అతనితో పాటు సజీవంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క దేహాన్ని కూడా లైట్గా పీక్కుని తినటం మొదలెడతాయి. కొన్ని రోజులకి అయ్యగారు ఈయన కూడా పరంపదించేస్తాడనమాట. ఎందుకంటే ఆ శవాన్ని మోస్తున్నాడు కదా. బ్రతుకున్న వ్యక్తి చచ్చిపోయిన శవాన్ని మోస్తూ బ్రతికినప్పుడు ఎంతకాలం బ్రతకగలుగుతాడు చెప్పండి? బ్రతకలేడు కదా. ఇండియాలో కూడా ఈ విధానం తీసుకురావాలండి. ఎవరిని హత్య చేసాడంటే వాళ్ళకి వేసి కట్టేయాలి, ఇంకో శవానికి వేసి కట్టేసి వదిలేదన్నమాట అరణ్యంలో. ఇంకొకడు మరలా చేయడు. కొన్ని సందర్భాల్లో ఏమంటే ఈ దేశాల నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోలేము మన దేశం. ఏదైనప్పటికీ దేవుడు అంటున్నాడు ఆత్మీయంగా మాట్లాడుతూ, నువ్వు ఒకవేళ దేవుని విడిచిపెట్టిన వ్యక్తివైతే, దేవుని బాధపరుస్తున్న వ్యక్తివైతే, మొదటి ప్రేమను విడిచిపెట్టి లోకంలో జారిపోయినటువంటి వ్యక్తివైతే, నువ్వు బ్రతుకుతున్నటువంటి మృతదేహానివే. ద చర్చ్ ఆఫ్ సార్దీస్, రిపెంట్ ఫర్ యువర్ సిన్స్. నీ తప్పుని తెలుసుకోయా, నీ క్రియలు నేను ఎరుగుతానయ్యా,
నీ క్రియలు నాకు తెలుసయ్యా, నీలో తప్పు ఉందయ్యా, నువ్వు బ్రతుకుచున్నావు అని పేరు మాత్రం ఉంది, కానీ మృతుడివే. మనందరం కూడా చాలామంది క్రైస్తవులు మేము క్రైస్తవులను చెప్పుకుంటారు, క్రైస్తవ్యాన్ని లోకానికి చూపించరు. క్రైస్తవులను చెప్తారు కానీ క్రైస్తవుల వల్లే జీవించరు. పేరుకు తగిన జీవితం వారి జీవితంలో ఉండదు. చాలా సందర్భాల్లో చెప్పాను, అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని గెలిచిన వీరుడు, ఒంటి చేత్తో ప్రపంచాన్ని గెలిచిన జగజ్జేత, విశ్వ విజేత ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్. యుద్ధంలోకి వెళ్ళిపోతున్నాడట. యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు తన స్నేహితుడు, తన సైన్యంలో పనిచేసిన ఒక సైనికుడు వెనుదిరిగి భయపడి వస్తున్నాడట. భయపడి వస్తున్నప్పుడు గుర్రం నుంచి అడిగాడు, తమ్ముడు ఎందుకురా వచ్చేస్తున్నావు యుద్ధంలోంచి? అలా రాకూడదు కదరా, ప్రాణం పోయినా సరే నువ్వు దేశం కోసం పోరాడాలి, యుద్ధంలో అలా భయపడి రాకూడదంటే రెండు కాళ్ళు పట్టుకుని అలెగ్జాండర్ అయ్యా భయం వేస్తుంది అయ్యా, చచ్చిపోతాను, భార్య పిల్లలు గుర్తొస్తున్నారు, వాళ్ళని చూడాలనిపిస్తుంది, చచ్చిపోతే వాళ్ళు బతికేంటయ్యా అని మాట్లాడుతున్నప్పుడు వాస్తవానికి చాలా క్రూరుడు అలెగ్జాండర్. కానీ ఆ టైంలో ఎందుకో అతని యొక్క హృదయం కూడా మెత్తబడి, అవునా అయితే వెళ్ళిపోలయ్యా, నేను చూసుకుంటానులే యుద్ధం గురించి, జాగ్రత్తగా వెళ్ళిపో అని పంపించేసిన తర్వాత మళ్ళీ ఆయనకి పిలిచి అడిగాడట, నీ పేరు చెప్పు బాబు అన్నాడట. నీ పేరు చెప్పు అన్నాడట. అంటే అతను అన్నాడట, నా పేరు అలెగ్జాండర్ అని అన్నాడట. నా పేరు బీపీ పెరిగిపోయిందంటండి. బీపీ వచ్చేసింది ఎవరికి? హై బీపీ వచ్చేసి పూనకాల్లాగా పూనేస్తున్నాడు ఎవరో. అలాగే రే నా పేరు పెట్టుకున్నవారు నువ్వు, నా పేరు పెట్టుకుని యుద్ధంలోంచి పారిపోతావారు నువ్వు, నా పేరు పెట్టుకున్న యుద్ధంలోంచి పారిపోతే రేపొద్దున్న ఏదో చరిత్రలో ఎవడో అంటాడు అలెగ్జాండర్ నాడు యుద్ధంలో పారిపోతాడు అనుకున్నా, అందరూ నన్ను అనుకుంటారు. నీతో కాసేపు మాట్లాడాలరా, రా వెనకరా అన్నాడట. వచ్చిన తర్వాత రెండు చేతులు కట్టుకున్నాడు. ఏంటి రాజా అంటే, ఒరే నువ్వు అర్జెంటుగా పేరు మార్చేసుకోరా అన్నాడట. ఏమన్నాడు? అర్జెంటుగా పేరు మార్చేసుకో, ఇంకెక్కడా నీ పేరు అలెగ్జాండర్ అని చెప్పొద్దు, నా పేరు చెప్పుకుని బతకద్దు, పేరు వదిలే, ఇంటికి వెళ్ళిపోయి గెజెట్ పబ్లికేషన్స్లో పేరు మార్చేసుకో, ఎక్కడా కూడా నీ భార్యకి కూడా నా పేరు అలెగ్జాండర్ అని చెప్పొద్దు. ఎందుకు తెలుసా? రేపు నా పేరుకి మచ్చ వచ్చేస్తుంది, రేపు నా పేరు కళంకం వచ్చేస్తుంది, చరిత్రలో నా పేరు కళంకం వచ్చేస్తుంది, కాబట్టి ఆ పేరు పెట్టుకుని తిరగద్దు. అలాగేండి అయ్యా అన్నాడట. ఇంకో విషయం చెప్తున్నాను, ఒకవేళ ఆ పేరు పెట్టుకునే తిరగాలనుకుంటున్నావా, ఇంకో పని చేయి, బతుకు మార్చేసుకో. బతుకు మార్చుకోవడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఏ యుద్ధానికైతే భయపడాయో, ఏ సైన్యానికైతే నువ్వు భయపడ్డావో, మళ్ళా అదే సైన్యంలోకి వీరోచితమైన సైనికుడు వెళ్ళు, వీరోచితంగా పోరాడు, సత్యవా చచ్చిపో. అంతేగాని అధైర్యంతో కానీ పిరికోళ్ళ మాత్రం వెనక రాకో. ఏం కావాలో కోరుకో, 2 ఆప్షన్లు ఇస్తున్నాను, ఏ ఆప్షన్ కావాలన్నాడట. అంటే ఏమన్నాడు తెలుసా? పేరు మార్చేసుకో లేకపోతే బ్రతుకన్నా మార్చేసుకో అన్నాడు. పేరు మార్చుకో లేకపోతే బ్రతుకు మార్చుకో. నేను ఈ విషయాన్ని విన్నప్పుడు నాకు ఎలా అనిపించిందండి, ఆఫ్టర్ ఆల్ ఒక రాజ్యాన్ని పరిపాలన చేసిన అలెగ్జాండర్ తన పేరుకు కళంకం రాకూడదని, తన పేరుకు మచ్చ రాకూడదని, తన పేరు గురించి ఎవరో చెడుగా మాట్లాడుకోకూడదని ఆ సైనికుడికి అంత క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. పేరు మార్చేసుకోరా లేకపోతే బతుకు మార్చేసుకో అన్నాడే. మరి మన ప్రభు రోషం కలిగిన దేవుడు కాదా? ఆయన పేరు పెట్టుకుని సమాజంలో బ్రతుకుతున్నాం క్రైస్తవులు. వన్ హూ ఫాలోస్ క్రైస్ట్ ఈజ్ ఎ క్రిస్టియన్. క్రైస్తవుడు అంటే క్రీస్తుని వెంబడించేటువంటి వాడు క్రైస్తవుడు. ఆయన పేరు పెట్టుకుని, ఆయన నామాన్ని మనం ధరించుకుని, ఆయన పేరును ఇంటికి తగిలించుకుని, క్రీస్తే ఈ గృహమునకు అధిపతి అని పేరు పెట్టుకుని ఆ యేసయ్య నామానికి కళంకం తీసుకొస్తే ప్రభు ఊరుకుంటాడా? ప్రభు కూడా ఆలోచన చేయడా? మరి నా పేరు పెట్టుకున్నావు, నా పేరు కళంకం తీసుకొస్తున్నావు, అందులో బట్టి నీ పేరు మార్చేసుకోరా అని అందా ప్రభు. ఈరోజు ఒక మాట క్రైస్తవులకు చెప్తున్నాను, ఎంతమంది ఈ మాట వింటున్నారో, క్రీస్తుని అనుసరిస్తున్న మనం, నేను కూడా ఆ యొక్క గుంపులో నేను కూడా ఒక వ్యక్తినే. మనందరం కూడా క్రీస్తుకు మహిమ తీసుకొద్దాం. క్రీస్తుని కలిగినటువంటి మనం ఏనాడు కూడా ఎక్కడా కూడా క్రీస్తు నామానికి అవమానం తీసుకురాకూడదు. ఏమంటే లోకం ఎలా బ్రతికినా ఎవడేమండండి, కానీ నువ్వు లోకానుసారంగా బ్రతికితే పాపం చేస్తున్నప్పుడు లోకం నిన్ను అడుగుతాడు, మీరు క్రైస్తవులు కదండి, ఆ పని చేయకూడదు కదా అంటారు. తెలుసా మీకు? లోకంలో ప్రతి ఒక్కటి ఇష్టానుసారంగా జీవిస్తాడు, ఎవరు అడగరు. ఎందుకంటే వాళ్ళ మత గ్రంథాలు పాపాన్ని గురించి ఖండించలా. వాళ్ళ మత గ్రంథాలు వారి దేవుళ్ళే ఆ పాపంలో మునిగి తేలేరు. అందుని బట్టి దే డోంట్ కేర్
But if you commit any mistake in this world on behalf of Christian people, on behalf of Christ, people will question you for sure. Why do you do so? ఎందుకు అలా చేసావు? అవును, ఆలోచన చేయండి. మనము ఏమండి బ్రతుకుతున్నప్పుడు క్రీస్తును మనం మోసేటువంటి వారు ఉండాలి, కానీ మనతో పాటు ఒక శవాన్ని మోసుకుంటూ మృతమైన స్థితిలో ఉండకూడదని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. లోయ అనుభవం ఏం తెలియజేస్తుందనంటే మనం కూడా లోయలోకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఎంతమంది ఇక్కడ రక్షించబడ్డారు? ఈ రోజున ఎంతమంది ప్రభు బలలో వారి చేతులు ఉంచబోతున్నారు? ఎంతమంది ప్రభు బలలో వారి చేతులు ఉంచబోతున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. ప్రైజ్ గాడ్. మీకు ఒక మాట చెప్తుంది, ఎవరైతే చేతులు ఎత్తారో యు ఆర్ సో బ్లెస్డ్, యు ఆర్ సో ఫార్చునేట్ పీపుల్, యు ఆర్ సో లక్కీ పీపుల్. ఎందుకు తెలుసా? దేవుడు నిన్ను నన్ను ఈ రక్తంలోను శరీరంలో పాలుభక్తులుగా చేశాడు. లోకం నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి దేవుడు మనల్ని నడిపించాడు. ఒకప్పుడు చీకట్లో ఉన్న వాళ్ళం, దేవుడు మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు మనల్ని నడిపించాడు. రాజులను యాజక సమూహంగా మనల్ని చేశాడు. ఎవరికి లేని గొప్ప ధన్యత, అంత గొప్ప కృప మనకిచ్చాడు. ఇంకా పరలోక రాజ్య నివాసులుగా దేవుడు స్వాస్థ్యాన్ని మనకిచ్చాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నడపబడుతున్నాం. మనకు పాపక్షమాపణ ఇచ్చాడు ప్రభు. అంత మాత్రమే కాదు, నూతన జన్మానుభవాన్ని ఇచ్చాడు ప్రభు. లోకం నుంచి ప్రత్యేకపరిచాడు. 1 కాదు 2 కాదు, అనేకమైనటువంటి ఆశీర్వాదాలు రక్షణ పొందినటువంటి వారికి ప్రభు ఇచ్చాడు. ఇట్స్ ఎ ప్యాకేజ్ that God is giving to you when you are baptized in the name of the Lord, when you are saved from the clutches of the sin. పాపము నుంచి నువ్వు వేరు చేయబడినప్పుడు దేవుడు గొప్ప ఆధిక్యత నీకు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ యొక్క గొప్ప వరాన్ని ప్రభువు నీకు ఇచ్చాడు. ఎంత ధన్యులు అండి మనం, ఎంత అదృష్టవంతులు, ఎంత కృప కలిగినటువంటి వారము. ఆలోచన చేస్తున్నారా? కాబట్టి మనం ఏం చేయాలంటే పర్వత శిఖరానుభవంలోకి వెళ్ళటం మాత్రమే కాదు, మన జీవితాల్లో మనం లోయ అనుభవాల్లో కూడా వెళ్ళాలి. ఏంటి లోయ అంటే? లోకం అని చెప్పాను. లోకంలో శరీరాశ నేత్రాశ జీవడం కలిగినటువంటి వారు ఉన్నారు. లోకంలో మురుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి లోకంలో. కంపు కొట్టేటువంటి ఎముకలు ఉన్నాయి. కంపు కొట్టే జీవితాలు ఉన్నాయి. కంపు కొట్టే పరిస్థితులు ఉన్నాయి లోకంలో. అనేక మంది అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వారిని జీవశక్తితో నింపడానికి, ఆ ఎముకల్లో జీవాన్ని ఇవ్వడం కొరకు, దేవుని మాట పలకడం కొరకు, దేవుని సువార్త ప్రకటించడం కొరకు, ఎండిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి అని చెప్పడం కొరకు నువ్వు లోకంలోకి వెళ్ళాలా? వెళ్ళటం కొరకు నువ్వు లోకంలోకి వెళ్ళాలి. ఇట్స్ ఎ కౌంటర్ కల్చర్. చాలామంది క్రైస్తవులకి లోకంలోకి వెళ్ళడం తెలియదండి. ఎందుకు వెళ్తున్నారు లోకంలోకి? నేను ఈ మాటకి చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకు పాల్ ఇమాన్యుల్ గారు కొన్ని సందర్భాలకి ఎందుకు ఆయన రెస్పాండ్ అవుతాడు? ఎప్పుడు ఆలోచన చేశారా? దేవుని సువార్త గురించిన విషయం చెప్తున్నాను. అపోస్తలుడైన పౌలు కక్ష చేతనను మెష చేతనను క్రీస్తు ప్రకటించబడాలి. కక్ష చేతనను మెష చేతనేనా? కక్ష అంటే తెలుసు మనకి, కానీ మెష అంటే బై ఎనీ రీజన్. ఏదో కారణాన్ని పెట్టుకుని మనం దేవుని యొక్క లోకంలోకి వెళ్ళాలి, దేవుని సువార్తను ప్రకటించాలా. మన భారతదేశంలో కలకటాల ఇన్సిడెంట్ జరిగింది. దాని వెనకాల చాలా క్రైమ్ ఉందండి, చాలా పాపం ఉంది వెనకాల. దాని వెనకాల డ్రగ్స్ ఉన్నాయి, దాని వెనకాల ఏమంటే రివెంజ్ ఉంది, దాని వెనకాల పోర్నోగ్రఫీ ఉంది, దాని వెనకాల వ్యభిచారం ఉంది. ఎన్ని పాపాలే! ఆ కేసు వెనకాల అంతా కూడా పాపం ఉంది. ఇప్పుడు మనం ఆ యొక్క విషయాన్ని గురించి విశ్లేషిస్తూ, అయ్యా దీని అందరికీ కారణం పాపం అయ్యా, దేవుని వాక్యం చెప్తుంది పాపం చేసే ప్రతి ఒక్కడు కూడా ఆ పాపానికి బానిస, పాపం చేసే ప్రతి వ్యక్తి కూడా ఒక జీతాన్ని పొందుకుంటాడు, అదే నిత్య నరకాగ్నిగుండము. ఆ పాపాన్నే కనుక మనం చంపేస్తే, ఆ పాపాన్నే కనుక హృదయంలో చంపేస్తే, ఆ పాపం ఎప్పుడైతే మన జీవితంలో పోతే సమార్గంలో ఉండగలుగుతాడు, చక్కగా ఆలోచన చేయగలుగుతాడు. నేను గతించిన ఈ వారంలో కొన్ని సెక్యులర్ టీవీస్కి ఇంటర్వ్యూస్ ఇచ్చానండి. సుమన్ టీవీ అనేటువంటి దానికి ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూస్లో ఆ యొక్క జర్నలిస్టులు అడుగుతూ ఉన్నారు నన్ను, ఏమనంటే అయ్యా దీని అంతటి కారణం ఏంటయ్యా, అసలు దీని వెనకాల ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి, అసలు ఈ యొక్క ఒకదాని తర్వాత ఎన్ని వస్తున్నాయి భారతదేశంలో, ఇలాంటి అరాచకాలు 2012 సంవత్సరం నిర్భయ చట్టం నుంచి, దిశా చట్టం నుంచి అభయ చట్టం కూడా వస్తూ ఉంది. ఎందుకు సార్ ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు బైబిల్లోంచి ఈ విషయాలు చెప్పొద్దండి? రోజున వారికి స్వార్థ ప్రకటించొద్దా? ఎప్పుడు క్రైస్తవులకే బోధించమంటారా దేవుని స్వార్థ? చెప్పి 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 మన వాళ్ళకి వాత వేయబడిన మనసాక్షులు అయిపోయారు మన వాళ్ళు. ఈరోజున అనేక మంది క్రీస్తు నెరగినటువంటి వారికి స్వార్థ ప్రకటించాలంటే ఒక క్రియేటివ్గా వెళ్ళాల్సిందే. దేవుని సువార్తను ప్రకటించాలి అంటే, దేవునికి సత్య సువార్తను ప్రకటించాలంటే ప్రతి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలా. ఇదే పరిచర్లో
సో అనేకమైన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో దేవుని సువార్త స్పష్టంగా అందించాం. సెక్రటేరియట్లో, మన ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో, హైకోర్టులో, ఆ తర్వాత అన్ని ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజెస్లో, ఆ తర్వాత గవర్నమెంట్ హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో, అనేక ప్రాంతాల్లో సత్య సువార్తను తీసుకెళ్తున్నాం. అసలు సత్యం తెలియకే కదా ఈరోజు అనేక మంది ఇటువంటి పాపాల బారిన పడుతూ వారి జీవితాలను పతనం చేసుకుంటున్నారు. ఒక మాట నేను చెప్తున్నాను, నిజమైన సువార్త వెళ్ళాలండి. ఎప్పుడు క్రైస్తవులకే బోధించుకుంటూ ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకుంటూ, ఒకరినొకరు నిందించుకుంటూ, ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఇదే అయిపోతుంది క్రైస్తవ్యం. వీళ్ళు ఏం చేయట్లా, బయటికి వెళ్ళట్లా, దేవుని స్వాతంత్రం ప్రకటించట్లా. ప్రకటిస్తున్నటువంటి వారి మీద బురద చల్లేటువంటి ప్రయత్నాలు, ప్రకటించేటువంటి వారి యొక్క పేరుని ఎలాగైనా డిఫేమ్ చేసేయాలి, చెత్త కామెంట్ పెట్టేసేయాలి, ఆయన్ని ఎలాగైనా డిసప్పాయింట్ చేయాలి. ఎప్పటికీ డిసప్పాయింట్ అవ్వనుకోండి, దేవుని సువార్తను ఎలా ప్రకటించాలో నూతన మార్గాలు అన్వేషించుకుంటూ ఈ పరిచర్య ముందుకు వెళ్ళిపోతుంది. గట్టిగా చప్పలు కొట్టండి. నూతన మార్గాలు అన్వేషించుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రతి సందర్భాన్ని యూటిలైజ్ చేసుకుంటాను నేను. వైరల్ అవుతున్న ప్రతి సందర్భాన్ని తీసుకుంటాను, దానిలోంచి వాక్యాన్ని, దానిలోంచి సత్యాన్ని, దానిలో సువార్తను ప్రకటిస్తాను. ఇదే లోయ అనుభవం. వెళ్ళాలి. గోయింగ్ టు ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పుల్ టు ఎవ్రీ క్రీచర్ ఆఫ్ దిస్ వరల్డ్. సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ఇంకా గంపలో ఏంటండి, గంపలో కోడి పెట్టలాగా ఏమండి ఈయన ఎక్కడ బయటికి వెళ్ళి సువార్త ప్రకటించడు, ఎవరిని అన్యులకు సువార్త ప్రకటించడు, ప్రకటించేటువంటి వాడిని క్రిటిసైజ్ చేస్తాడు. లోయ అనుభవం మీరు అందరూ కలిగి ఉండాలండి. ఏ చిన్న అవకాశం వచ్చినా సరే, బస్సుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు క్రీస్తు గురించి మాట్లాడండి, ప్రక్కన వారికి మీ సాక్ష్యం పంచుకోండి. ఒకవేళ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో అవకాశం, నిన్ను ఎవరో కదుపుతూ ఉంటారు, ఎక్కడికి వెళ్తున్నారండి, లేకపోతే ఏం చేస్తుంటారండి. మొన్న నేను వర్జీనియా నుంచి ఖతార్ వస్తున్నాను, నేను దోహా అనే ప్రాంతానికి వస్తున్నాను ఫ్లైట్లో. ఆల్మోస్ట్ 17 hours జర్నీ. నా ప్రక్కన ఒక ఆయన కూర్చుంటే మరి పక్కన వాళ్ళతో ఏమంటే 16 గంటలు కూర్చోవాలి పక్కనే ఒక ఆయనతో. ఏదో మాట కలుపుతాం కదండి, చూస్తాడు కదా, 16 గంటలు అలాగే ఉండిపోడు కదండి, ఒక విగ్రహం వల్ల, ఒక స్టాచ్యూలు అలా ఉండడు కదా. నేను మాట కదుపుతాను, ఎక్కడి నుంచి వస్తున్నారండి, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తుంటారు అని చెప్పి. ఏదో 16 గంటలు 15 గంటలు ఒకళ్ళే ప్రయాణం చేసినప్పుడు ఆ వ్యక్తి నన్ను ప్రశ్న అడిగాడు. మరి ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రశ్న అడిగాడు. సో మీరు ఏం చేస్తుంటారు అన్నాడు. నేను ఐ టీచ్ బైబిల్ అన్నాను. నేను బైబిల్ చదువుతాను, ఐ టీచ్ బైబిల్, నేను బైబిల్ని టీచ్ చేస్తాను అన్నాను. అప్పుడు వెంటనే అడిగాడు, సో వాట్ డు బైబిల్ ప్రిడామినెంట్లీ టాక్స్ అబౌట్ అని అడిగాడు. అంటే బైబిల్ ప్రధానంగా దేని గురించి చెప్తుందండి అని అన్నాడు. వెంటనే నేను ఇంకా సువార్త చెప్పడానికి ప్రిపేర్ అయిపోయి, అయ్యా బైబిల్ అనేటువంటిది 3 ప్రత్యేకమైన విషయాల్ని చాలా కూలంకషంగా చెప్తుందండి అన్నాను. ఒకటి, వాట్ ఈజ్ ద హ్యూమన్ ఆరిజిన్, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడో అనేటప్పటికీ, మనిషి దేవుడి నుంచి వచ్చాడు అని చెప్పడానికి నేను ప్రిపేర్ అయ్యాను. సైన్స్, ఎవల్యూషనరీ థియరీ రాంగ్ అని చెప్పడానికి, దాని గురించి ఆధారాలని కూడా చెప్పడానికి నేను ప్రిపేర్ అయిపోయాను ఆల్రెడీ. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మ్యాన్ వాజ్ క్రియేటెడ్ బై ఆల్మైటీ గాడ్ ఇన్ హిస్ ఇమేజ్ అండ్ హిస్ లైక్నెస్. తన రూపంలో, తన స్వరూపంలో దేవుడు మానవుని కలుగు చేశాడు. మనం వీఆర్ నాట్ ఎవాల్వ్ ఫ్రమ్ ఏప్స్, మనం మంకిల నుంచి వచ్చినటువంటి వారం కాదు, దేవుడు మనల్ని కలుగు చేశాడు. అంటే దేవునికి ప్రస్తావన తీసుకొస్తాను, అది బైబిల్ మాట్లాడుతుంది. సో రెండోదిగా, వాట్ ఈస్ ద మీనింగ్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్, జీవితానికి ఉన్న అర్థం ఏంటి, పరమార్థం ఏంటి. మీరు ఎందుకు బతుకుతున్నారంటే ఏం చెప్తారు మీరు? పుట్టడం, జాబ్ చేయటం, ప్రతిరోజు ఆహారం తెచ్చుకోవడం, కూరలు తెచ్చుకోవటం, సో మన జీవితాన్ని ముగించేయటమేనా జీవితం? పుడుతున్నారు, జీవిస్తున్నారు, చచ్చిపోతున్నారు, ఇదేనా జీవితం? జీవితానికి ఏమి పరమార్థం, అర్థం లేదా? ఎందుకు బతుకుతున్నావు అంటే ఏం సమాధానం చెప్తావు? ఎందుకు బతుకుతున్నావు అసలు? ఎప్పుడైనా ఆలోచించి, డిడ్ యు ఎవర్ థింక్ వై డూ యూ లీవ్ ఆన్ దిస్ ఎర్త్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? చాలామందికి గురి లేకుండా బ్రతికేస్తుంటారు. ఎందుకు బతుకుతున్నారు ఏంటంటారు ఏంటండి? నా భార్య కోసం బతుకుతున్నానని అంటాడు ఒక ఆయన, నా బిడ్డల కోసం బతుకుతున్నామంటాడు ఒక ఆయన, ఇంకొక ఆయన అంటాడు చెప్పకపోయినా తినటం కోసం బతుకుతున్నాను అంటాడు. బాగా తినాలి సార్, వివిధ రకాలైన ఆహార పదార్థాలు తినటమే లైఫ్ అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, వరల్డ్లో ఎన్నైతే బ్రాండ్స్ ఉన్నాయో, ఏంటి మందు బ్రాండ్లు, అన్నీ తాగడం కోసమే బతుకుతానంటాడు, ఇంకా తాగటమే జీవితం. కొంతమంది ఇంకా సుఖించాలండి, సుఖించాలి. స్త్రీలైతే పురుషులతో, పురుషులైతే స్త్రీలతో సుఖించాలనేటువంటి ఇదేనా? ఇవే జంతువుకు ఉన్నాయే. జంతువులు కూడా ఈ 3 కోసం బతుకుతాయి, తినటం, తాగడం, సుఖించడం, అంటే సంతానోత్పత్తి చేయటం.
మనిషి కూడా వీటి కోసమేనా? దేవుడు అందుకే ప్రత్యేకంగా మనల్ని నిర్మించాడా? మనల్ని కూడా జంతువుల్లా చేసేచ్చు కదా. జంతువులారా కలగండి అంటే కలిగిన జంతువులు, కానీ మానవుని మాత్రం అలా కలుగు చేయలేదు. మానవుని మాత్రం దేవుడు తన స్వారూప్యంలో కలుగు చేశాడు. ఇద్దరు మానవుల నుంచే మొత్తం సర్వలోకంలో ప్రజలందరూ వచ్చాం మనం కదా. ఇద్దరు తల్లిదండ్రుల నుంచే వచ్చాం మనం, ఆదాము అవ్వ నుంచి అందరూ కూడా వచ్చాం. దేవుడు ఇలాగే అన్నాడు అనుకోండి, మనుషులారా కలగండి అంటే నేడు ప్రపంచంలో 850 కోట్ల మంది నివసిస్తున్నారు. 870 కోట్ల మంది అందరూ బడబడా వచ్చేసేవాళ్ళు కదా. దేవుడు అలా కలుగు చేయలా. మొదట ఆదామును సృష్టించాడు, ఆదాము యొక్క ప్రకటన స్త్రీని నిర్మించాడు, వారి యొక్క కలయిక ద్వారా సంతానాలు ఇచ్చాడు. ఆ సంతానాలు అలాగా రీప్రొడక్టివ్ సిస్టమ్. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఏర్పడి ఇన్ని కోట్ల మంది ప్రపంచంలో ఈరోజు నివసిస్తున్నాం. జంతువులను అలా కలుగు చేయలేదు. అంటే జంతువులకి ఆత్మ లేదు. కానీ ఆలోచన చేయండి, మనం జంతువులు లాంటి వారం కాదు. వీఆర్ నాట్ యానిమల్స్, బట్ వీఆర్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైట్నెస్ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని జంతువుల్లా కలుగు చేయలేదు. కాబట్టి ఆ పర్పస్ ఏంటో తెలుసుకోవాలండి. ఎక్కడ చెప్తారో పర్పస్? ఎందుకు బ్రతుకుతున్నావు అంటే పర్పస్ ఏంటి, ఏం చెప్తారు? కొన్ని గ్రంథాలు ఫెయిల్ అయిపోయినాయి. ఏంటి నీ పర్పస్ అంటే సరైనటువంటి అవగాహన ఇవ్వలేకపోయింది. కానీ దేవుని వాక్యం మాత్రమే దివ్యజ్ఞాన గ్రంథం. ప్రపంచంలో అనేక మంది వ్యక్తుల చేత చదవటువంటి దివ్యజ్ఞాన గ్రంథం. అనేక మంది దీని ద్వారా మార్చబడినటువంటి అనేక మంది ఈ గ్రంథాన్ని శ్లాఘిస్తూ ఉన్నారు. అబ్రహాం లింకన్ అనేటువంటి వ్యక్తి కావచ్చు, జార్జ్ వాషింగ్టన్ అనే అమెరికన్ ప్రొటెస్టెంట్ మొదటిసారిగా అతడు వైట్ హౌస్లోకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేస్తున్న ఒక మాట అన్నాడు, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు గవర్న్ ద వరల్డ్. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు గవర్న్ ద వరల్డ్ అండ్ అమెరికా వితౌట్ బైబిల్ అండ్ వితౌట్ జీసస్ అనే మాట చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ ప్రపంచాన్ని బైబిల్ లేకుండా పరిపాలన చేయడం అసాధ్యం అన్నాడు మొట్టమొదటి రాష్ట్రపతి అయినటువంటి అమెరికా రాష్ట్రపతి అయినటువంటి జార్జ్ వాషింగ్టన్. ఇంత గొప్ప గ్రంథంలో చెప్పబడింది మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, మానవ జీవితానికి ఉన్న పరమార్థం ఏంటి, మానవుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, అసలు జీవన మరణాల గురించినటువంటి కరెక్ట్ క్లారిటీ బైబిల్ గ్రంథం మాత్రమే ఇచ్చింది అని చెప్పి ఆయన స్వాత చెప్పానండి. సుమారుగా 2 గంటల లాంగ్ కాన్వర్జేషన్. అతను చాలా ప్రశ్నలు, ఒక ప్రొఫెసర్గా ఆయన పనిచేస్తున్నాడు. చాలా ప్రశ్నలు ఉన్నాయి. నాకు తెలిసిన జ్ఞానం, నాకు తెలిసిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆ తర్వాత మ్యాగ్నెటిక్స్ గురించి, ఆ తర్వాత ఎవల్యూషనరీ థియరీ గురించి కొన్ని విషయాలు అతనితో మాట్లాడినప్పుడు చాలా విషయాల్లో ఆయన ఏకీభిస్తూ వచ్చాడు. చివరికి ఒక మాట అన్నాడు, సో వీ హ్యాడ్ వెరీ మీనింగ్ఫుల్ టాక్ బ్రదర్. నేను ఎప్పుడు ఇక్కడ ఇలాంటి విషయాలు నేను వినలేదు. సో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇన్పుట్స్ ఇచ్చారు, చాలా ప్రాముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఐ విల్ ష్యూర్లీ థింక్ అబౌట్ క్రిస్టియానిటీ, ఐ విల్ ష్యూర్లీ థింక్ అబౌట్ జీసస్ అని చెప్పి ఆ వ్యక్తి ఆ యొక్క ఫ్లైట్ దోహా ఖతార్లో దిగి ఆయన చాలా హ్యాపీగా వెళ్ళాడు. సో టుడే ఐ కేమ్ టు నో ద రియాలిటీ ఆఫ్ మై లైఫ్. నా జీవితానికి ఉన్న రియాలిటీ నేను తెలుసుకోగలిగాను అని ఆ వ్యక్తి సంతోషంగా ఆనందంగా వెళ్ళాడు. నేను పడుకుని పోతే సరిపోద్ది కదా? ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నలకి ఇంత సమాధానం చెప్పక్కర్లేదు. జీవితంలో మరలా ఇప్పుడు నాకు కలవడాయన కలిసి మీ ద్వారా దీవించబడ్డానండి, మీ సంఘానికి వస్తానండి, కానుక ఇదిగోండి అని ఏమైనా ఇస్తాడండి నాకు? భారం. ఒక వ్యక్తిని క్రీస్తు సువార్తను ప్రకటించేటువంటి ఆ భారాన్ని మనం కలిగి ఉండాలి. అదే లోయ అనుభవం. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉందా? నశించిపోతున్న నీ యొక్క బంధువుల నిమిత్తం భారం ఉందా? నీ తోబుట్టులు రక్షించబడిన భారం ఉందా? మృతమైన ఎముకలు ఉన్నాయి అక్కడ, అవి జీవంతో నింపబడాలి. అందులో పెట్టే దేవుడు యెహెజ్కేలుని ఎక్కడ నడిపించాడు? లోయలోకి నడిపించాడు. ఊరికి నడిపించలా, చర్చిలోకి నడిపించాడా? లేకపోతే ఎంత పెద్ద సమూహంలోకి నడిపించాడా? లోయలోకి వెళ్ళయ్యా. లోయలో అందరూ కూడా అక్కడ మృతమైనటువంటి వారు ఉన్నారు. నువ్వు పలుకు అక్కడ యెహోవా మాట ఆలకించని చెప్పు, దేవుని వాక్యం ప్రకటించు, వాళ్ళు జీవంతో నింపబడతారు. ఆధ్యాత్మికంగా అనేక మంది మృతమైపోయే స్థితిలో ఉన్నారండి. విగ్రహార్థికులు అనేకమైనటువంటి విగ్రహాలను పూజిస్తూ సృష్టిని పూజిస్తున్నటువంటి మృతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి యేసయ్య సత్య సువార్తను కనీసం చెప్తున్నావా? నీ సాక్ష్యాన్ని పంచుకుంటున్నావా? ఆ లోయ అనుభవంలోకి మనం రావాలి. లోయ అనుభవంలోకి రావాలి. చాలా విషయాలు ఉన్నాయి. ప్రభువారు అంటున్నారు ఏమని తెలుసా? ప్రభువారు అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యం 10:38 అపోస్తుల కార్యం 10:38 చదువుకుందా? అపోస్తుల కార్యం 10:38 అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను. అందరూ స్క్రీన్ వైపులు చూడండి, బైబిల్ చూసేటువంటి వారు చూడండి, లేకపోతే స్క్రీన్లో చూడండి, పెద్ద స్క్రీన్లో కూడా మన వాళ్ళు ఇచ్చారు. దేవుడు నజరేయుడైన యేసును
పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిననుదయే దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు ఫస్ట్ వన్, ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. చూడండి, దేవుడు యేసయ్యని ఎందుకు అభిషేకించాడు, ఎందుకు దేవుడు తోడుగా ఉన్నాడనంటే వారినందరినీ కూడా స్వస్థపరచడానికి, మేలు చేయటానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువును అభిషేకించినట్టుగా మనం చూస్తున్నాం. అవును, ఈరోజు నువ్వు అభిషేకించబడింది, నువ్వు రక్షణ పొందింది అనేక మేలుకరంగా ఉండటానికి. అదే రీతిగా అనేక దురాత్మక శక్తుల చేత పీడించబడుతున్నటువంటి వారికి నీ విడుదలను ప్రకటించడం కొరకు దేవుడిని పిలిచాడు. నా ప్రియ జనాంగమా, ఈ రెండు అనుభవాల్లోకి వెళ్దాం మనం. ఒకటేంటి, పర్వత శిఖర అనుభవం, రెండోది లోయ అనుభవం. ప్రభు ఒక మాట సెలవిస్తున్నాడు, అదేంటంటే నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు. అందరూ నాతో మాటలు చెప్పండి, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం కలిగిన వాడు. ప్రభువారు ఈ మాట చెప్పారండి. చెప్పేటప్పటికి చాలామంది యేసు ప్రభుతో ఉన్నటువంటి వారు, ఏంటి ఈయన శరీరం తినాలా, మేమన్నా నరమాంస భక్షకులమా, మేము నరమాంసం తినేవాళ్ళమా, ఏంటి ఈయన ఎలా మాట్లాడుతున్నాడు అంటే నాకు అర్థం కాల. నా శరీరం తిని రక్తం త్రాగడం అంటే ఏమన్నా నరమాంస భక్షులుగా మారాలా, ఆయన శరీరాన్ని కొరుకు తినాలా, ఆయన రక్తాన్ని నరరూప రాక్షసులే తాగాలా? వాళ్ళకి అందులో ఉన్నటువంటి అర్థం తెలియలేదు. అంటే ఆయన శరీరం ఎందుకు గాయపరచబడింది, ఆయన రక్తం ఎందుకు కార్చబడింది అనేటువంటి విషయం గురించి చెప్తున్నాడు ఆయన. అవును, ఈరోజు మనందరూ కూడా ఆయన రక్త మాంసాల్లో మనందరూ కూడా పాలిబాక్సులు ఉండకపోతున్నాం. ఇది మనం చేస్తుందని తెలుసా? ఆయన రక్తాన్ని ఏం చేస్తాం? త్రాగుతున్నాం. ఆయన శరీరాన్ని ఏం చేస్తున్నాం? తింటున్నాం. అదే ప్రభు బల్లోకి సమీపిస్తున్నాం. చూడండి, ఈ రోజున క్రైస్తవానికి మూలాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఒక సంఘంలో ఉండాల్సినటువంటి మూలాలు ఏంటి, అసలు క్రైస్తవ్యం ఆది అపోస్తలులు ఎటువంటి సహవాసాన్ని కలిగి ఉన్నారో అపోస్తల కాల గ్రంథము 2:43. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టారు. చూడండి, దేవుని యొక్క సముఖానికి అపోస్తుల పాదాల దగ్గరికి వారి స్థిర చరాస్తులు అమ్మి తీసుకొచ్చారట దేవుని రాజ్యవిస్తరణ కొరకు. అంతమాత్రం కింద వచనాలు చదువుతున్నప్పుడు వారు అపోస్తులు, ఆదిమ సంఘము, వారు అపోస్తుల బోధ యందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన యందును ఎడతెగక ఉన్నారు. అందరూ చెప్పండి, సంఘము దేని విషయంలో ఎడతెగక ఉండాలి? ఒకటేంటి? అపోస్తుల బోధ, రెండోది రొట్టె విరుచుట, మూడోది ప్రార్థన, నాలుగోది సహవాసం. ఈ 4 విషయాల్లో ఎడతెగక ఉండాల. చూడండి, ఇక్కడ యెహెజ్కేలు యొక్క ఆ యొక్క ప్రత్యక్షత ఈ 4 అంశాల్లో చెప్తాను, చూడండి, జాగ్రత్తగా వినండి. సో యెహెజ్కేలు ఎప్పుడైతే ఆ లోయలోకి వెళ్ళాడో ఆజ్ఞాపించాడు. ప్రభు ఆత్మ కలిగినటువంటి వాడే ప్రభు చెప్పిన రీతిలో ఆజ్ఞాపించగానే, ఆ ఎముకలతో ఎప్పుడైతే మాట్లాడగానే, ఆ ఎముకలతో ఎప్పుడైతే ఆజ్ఞాపించగానే ఎముకలు గడగడ శబ్దంతో ధ్వనొచ్చినాయట. అంటే ఎముకలు ఒకదానితో కలుసుకున్నాయి, నరాలు మాంసాలు ఏర్పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అపోస్తుల బోధ ఎండిన ఎముకలతో మాట్లాడుతున్నాడు. ఎండి ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. మనం కూడా అపోస్తుల బోధను ప్రకటించాలి. యెహోవా మాట ఆలకించుడి అని ప్రజలకు చెప్పాలి. సంఘంలో ఈ మాట, సంఘంలో అపోస్తుల బోధ, ఆ మాట మనం చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథంలో యెహోవా మాట ఆలకించుడి. యేసయ్య మాట వింటే బ్రతుకుతామండి. దేవుని వాక్యం మనం బ్రతికించేది, మన బాధలో నెమ్మదినిచ్చేది. యేసయ్య మాట ఈరోజు మన అంతరంగాన్ని శుద్ధి చేసేటువంటిది. యేసయ్య మాట మనకు రూపాంతర అనుభవాన్ని ఇచ్చేటువంటిది. యేసయ్య మాట మనం బ్రతికించేది. మృత తుల్యమైనటువంటి వ్యక్తి యొక్క జీవితంలో జీవాన్ని ఇచ్చేటువంటిది యేసయ్య మాట. యేసయ్య మాట ఈ రోజున నీ బండ మండి హృదయాన్ని మార్చగలిగినటువంటిది. యేసయ్య మాట నీ యొక్క బండ హృదయాన్ని మార్చగలిగిన రూపాంతర అనుభవాన్ని ఇవ్వగలిగినటువంటిది. యేసయ్య మాటను ప్రకటిస్తున్నావా? యేసయ్య మాటను, అపోస్తుల బోధను అనుసరిస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన బోధ చేసినప్పుడు అనేక మంది ఆ జీవితంలో వారి జీవితాలు మార్చబడ్డాయి. యేసు వార్త ఈ రోజున అనేక మందిని కదిలిస్తూ ఉంది.
యేసయ్య సువార్త అనేక మంది హృదయాల్లో మార్పునిస్తూ ఉంది. మీరందరూ సాక్ష్యం చెప్పగలరు, ఒకప్పుడు నేను దేవునికి విరోధంగా పాపం చేసిన వ్యక్తినే, కానీ యేసయ్య మాట, యేసయ్య వాక్యము నన్ను బ్రతికించిందండి. ఈరోజు నా మృత తుల్యమైనటువంటి నన్ను యేసయ్య మాట బ్రతికింపజేసింది. ఒకప్పుడు మృత్యువుతో ఉన్నప్పుడు నన్ను, ఆ ఎండిన ఎముకల్లా ఉన్నటువంటి నన్ను యేసయ్య మాట నన్ను తాకినప్పుడు నన్ను జీవంతో నేను నింపబడ్డానని సాక్ష్యం చెప్తారే. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు హానికడుగా దూషకుడుగా ఉన్నాడు, కానీ ఆ మాట సౌలా సౌలను ఎందుకు హింసిస్తున్నాను ప్రభు మాట్లాడినప్పుడు అతని జీవితం మారిపోయింది. పేతురు కూడా తన జీవితంలో చేపలు పట్టుకుంటున్నాడు, ఆ గలిలీ సముద్రంలో, ఆ యొక్క గలిలీ సరస్సులో చేపలు పట్టుతున్న టైంలో ప్రభు అన్నాడు, పేతురు నేను నిన్ను మనుషులు పట్టు జాలగా చేస్తాను, ఫాలో మీ, నన్ను వెంబడించు అన్నప్పుడు ఆ మాట ఆ వ్యక్తిని ఏం చేసింది, బ్రతికింపచేసింది. సమరయ గ్రామంలో ఒక వేశ్య ఉంది, ఆమె పేరు సమరయ స్త్రీ. యేసుక్రీస్తు ప్రభు మాట ఆమెను పరిశుద్ధురాలుగా మార్చింది. నేను చేసినవని నాతో చెప్పిన మెస్స ఈయన కాదని చెప్పి కడవను అక్కడ విడిచిపెట్టి, పాపపు కడవను, ఆ పాపపు కొండను అక్కడ విడిచిపెట్టి అక్కడికి వెళ్ళింది తెలుసా, ఆ యొక్క సుకారణ గ్రామానికి వెళ్ళింది, సమరయ గ్రామానికి వెళ్ళి అందరినీ కూడా ప్రభు కోసం గెలుచుకోగలిగింది. సమరయ స్త్రీని దేవుడు బహుబలంగా వాడుకున్నాడు. ఆమె ఒకప్పుడు మృతతుల్యమైనటువంటి స్థితిలో ఉంది, ఎండిన ఎముకల వలె చెదురు పరిస్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని మార్చింది యేసయ్య మాట. ఆమె జీవాన్ని పొందుకుని గొప్ప సైన్యంగా మార్చబడి ఆ సైన్యంలో ఒక సైనికురాలు వలె మార్చబడింది సమరయ స్త్రీ. ఏమని చెప్పండి, ఆమెను చెప్పండి. ప్రైజ్ గాడ్. కాబట్టి అపోస్తుల బోధ. రెండోదిగా ప్రభు బల్ల, అంటే ప్రభు యొక్క రక్తం. మీరు అపోస్తుల బోధ యందును రొట్టె విరుచుట యందు ప్రభు బల్ల మనకి కనబడతా ఉంది. మరికొద్ది నిమిషాల్లో ఆ బల్ల మనం సమీపించబోతున్నాం. అంటే మీరు చూడండి, ఆ యొక్క ఎముకలు మొదట ఏమొచ్చినాయి, ఆ ఎముకలకి ఏమొచ్చింది ఏమండి, మజిల్ వచ్చింది. ఆ తర్వాత ఫ్లష్ వచ్చింది, రక్తనాళాలు వచ్చినాయి. దానికి ఏమొచ్చినాయి ఏమండి, రక్తనాళ. రక్తం చాలా ప్రాముఖ్యం కదండి, రక్తమే ప్రాణం. ఆ ఎముకలకి ఫ్లష్ వచ్చినప్పుడు మాత్రమే రక్తనాళాలు వచ్చినాయి. ఆ రక్తం ప్రవహిస్తూ ఉంది. నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పేదని అంటాడు. అంటే మనకు తెలుసు, ఈ చర్మాన్ని ఎలా ఒలిస్తే మొదట మనకు కనబడేది ఏంటి చెప్పండి, మజిల్. ఆ తర్వాత రక్తనాళాలు, దాని క్రింద ఏముంటుంది, కొవ్వు, ఇవన్నీ ఉంటాయి, మజిల్ అన్నీ ఉంటాయి, మనకు తెలుసు. ఇది హ్యూమన్ ఎనాటమీ. సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, అంటే రక్తం ప్రసరించిన రక్తనాళాలు, రక్తం ఏర్పడింది. చూడండి, ఆ రక్తం ఏర్పడటం అంటే అర్థం ఏంటంటే యేసయ్య సిలువ కాచిన రక్తానికి సాదృశ్యంగా ఉన్నది. దేవుని మాట విని రక్షణ పొందిన విశ్వాసులందరూ ప్రభు శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగాలని సెలవిస్తున్నాడు. యేసయ్య మాటలు వింటున్న మీరందరూ కూడా నెక్స్ట్ చేయాల్సింది ఏంటి తెలుసా, ఆయన రక్తాన్ని త్రాగాలి, ఆయన శరీరాన్ని ఏం చేయాలి, తినాలి. ఆ అనుభవం చర్చిలో ఉండాలా, ఆ అనుభవం మందిరంలో ఉండాలా, ఆ యొక్క మందిరంలో ఉన్నటువంటి రొట్టె విరిచే అనుభవాలు ఉండాలా. చాలా సంఘాల్లో ఈ యొక్క మాధుర్య తెలియనివ్వకుండానే, దేవుని సన్నిధిలో ఆ యొక్క రక్తమాంసాల గురించి విలువ తెలియకుండానే చాలామంది కమ్యూనియన్ ఇచ్చేస్తున్నారండి. అదే ప్రసాదంలా చిన్నపిల్లలు కూడా పంచిపెట్టేస్తున్నారు. ఒకవేళ మీ జీవితాల్లో మీ చిన్నపిల్లలకు పట్టుకెళ్ళొద్దండి. అది ఎవరైతే బాప్తిసం పొంది దాని యొక్క విలువ తెలిసినటువంటి వారు మాత్రమే ప్రభు బలను ఏం చేయాలి, సమీపించాలి. అయోగ్యంగా ప్రభు బలను ఏం చేయకూడదు, ఇంకొక మాట చెప్తున్నాను, ఎవరితో అయినా సరే మీరు అసమాధానం కలిగి ఉంటే మీరేం చేయాలంటే వారితో మొదట సమాధానపడి ప్రభు బలలో ఏం చేయమన్నాడు, పాలు బాక్సులకు ఉండాలన్నాడు. నీకు ఊరంతా గొడవలే, భర్తతో సరైన సమాధానం లేదు, కానీ ప్రభు బలలో నువ్వు చేతులు కలుపుతున్నావు. నీ తోటి విశ్వాసంతో నీకు సమాధానం లేదు, కానీ ప్రభు బలలో చేతులు వేస్తున్నావు. అది అయోగ్యముగా నువ్వు ఏం చేస్తున్నావు అంటే ప్రభు బలను సమీపించేటప్పుడు అంత నిష్టతో అంత పరిశుద్ధతో రావాలని చెప్తున్నాడు ప్రభు. అర్థమైందండి? సో ఎవరితోనైనా గొడవ పెట్టుకుంటే కనుక ముందు వెళ్ళిపోయి, సారీ బ్రదర్, నేను మీ మీద పరుషంగా ఉన్నాను, నా హృదయంలో మీ గురించి నేను వేరే రకంగా ఆలోచన చేస్తున్నాను, సమాధాన పడి వారికి సారీ చెప్పి వారిని క్షమాపణ పొందుకుని వచ్చి ఆ ప్రభు బలను తాకాలి. అది అర్థమైందండి? కాబట్టి ఇంత పరిశుద్ధతో ఇంత నిష్ఠతో ప్రభు సన్నిధికి రావాలంటున్నాడు. మనం ఏమో ఊరంతా గొడవలు పెట్టుకుంటాం, మరలా ఆదివారం వచ్చేటప్పటికి ప్రభు సన్నిధిలో బల తీసుకుంటాం. అందుకే ప్రిపేర్డ్నెస్తో రావాలి, సిద్ధపాటుతో రావాలి. గత రోజు శనివారం, ప్రభువా నీ బలను నేను సమీపించబోతున్నాను, నా హృదయాన్ని సిద్ధపరచండి అయ్యా, నీకు అవిధేయమైనటువంటి కార్యాలు ఏదైనా ఉంటే నన్ను క్షమించండి అయ్యా, నీ బలను నీ రక్తాన్ని శరీరాన్ని త్రాగుతున్నాను కాబట్టి నన్ను సిద్ధపరచయ్యా అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థనాపూర్వకంగా రావాలి. ఆమెను చెప్పండి. హల్లెలూయా. అర్పణ ఇచ్చేటప్పుడు కూడా అదే చెప్పాడు. నువ్వు ప్రభువుకి అర్పణ ఇస్తున్నప్పుడు నీ సహోదరునితో ఒకవేళ వైరాన్ని కలిగి ఉంటే కనుక వెళ్ళి ఆ వైరాన్ని సెటిల్ చేసేసుకో, ఆ యొక్క ప్రాబ్లం డిజాల్వ్ చేసేసుకో, వచ్చేప్పుడు అర్పణ అయ్యి అన్నాడు.
అది చేద్దాం, వాక్యాన్ని నెరవేరుద్దాం. కొన్ని సందర్భాల్లో మనకి ఎంత ఇగోలో అండి బాబోయ్, మనకి ఎంత ఏంటి ఆహాలో, ఆవిడ నన్ను అంటదా, అతను నన్ను అంటాడా, అతను ఏ పాటి వాడు నన్ను అనడానికి అని చెప్పి మనం క్రోధం పెట్టుకుని ఇంకా దేవునికి దూరం అయిపోతున్నాం. దేవుని అభిషేకం మన జీవితం నుంచి పోతుంది, దేవుని యొక్క కటాక్షం మన జీవితం నుంచి పోతుంది, దేవుని కృప పోతా ఉంది. ఇలా చేయటం ద్వారా అందరు బట్టి సమాధానాన్ని మనం కలిగి ఉందాం. అందరితో సమాధానం కలిగి ఉండడానికి ఏం చేయమన్నాడు? ప్రయత్నించమన్నాడు. సమాధానం కలిగి ఉండటం అంటే అస్సలు మనకి మనసుకు ఒప్పదు. కానీ దేవుడు అంటున్నాడు, తన్ను బట్టి, తన వాక్యాన్ని బట్టి సమాధానపరచబడాలి. అంటే ప్రభువైన యేసు తను అప్పగించిన రాత్రి, చదువుదాం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:23. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువుల పొందితిని, ప్రభువైన యేసు తను అప్పగించిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకే నా శరీరము, దీన్ని జ్ఞాపకం ఉంచుకొనుడి, దీన్ని జ్ఞాపకం చేసుకోవడం చెప్పాడు. అంటే మీరు ఆలోచన చేయండి, ఆ యొక్క ఎండిపోయినటువంటి ఆ ఎండిపోయిన ఎముకలకి రక్తనాళాలు వచ్చినాయి అంటే ఆ రక్తం మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువులకు సాదృశ్యము. అది సంఘాల్లో ఉండాలా. ఆదివారం రొట్టె విరిచేటువంటి అనుభవంలోకి రావాలి. మూడోదిగా యెహెజ్కేలు ప్రవచింపగా ఎముకలపై చర్మం, నరాలు, మాంసం వచ్చినట్లుగా మనం చూస్తాం, కానీ వాటిలో జీవాత్మ లేదు. మొదట ఏంటి, ప్రవచించగానే ఎముకలు వచ్చేసినాయి, ఎముకలతో పాటు చర్మం వచ్చింది, చర్మంతో పాటు నరాలు వచ్చినాయి, నరంతో పాటు రక్తం వచ్చింది, కానీ జీవంతో లేవు. కానీ ఎప్పుడైతే మరలా ఊపిరిని ఎప్పుడైతే ఉంచమని చెప్పాడో, దేవుడు ఊపిరి నుంచి ఉంచమని చెప్పినప్పుడు యెహెజ్కేలు ఊపిరి నుంచినప్పుడు అవి ఎలా మార్చబడినాయట? శక్తివంతమైనటువంటి సైన్యంగా మార్చబడ్డాయి. వాటిలో జీవం వచ్చింది. అంటే దీనికి ఏది సాదృశ్యం అంటే, జీవం రావాలంటే ప్రార్థన కావాలి. ఏం కావాలి? నువ్వు జీవిస్తూ ఉండాలంటే ప్రార్థన ద్వారా. ప్రార్థన ఊపిరి అయి ఉన్నది. ప్రార్థన ద్వారా మాత్రమే శక్తివంతమైన క్రైస్తవులుగా మనం మార్చబడగలిగాం. ప్రార్థన క్రైస్తవునికి ఏంటి? ఊపిరి. అప్పుడు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలా. ప్రార్థన చేసే అనుభవంలోకి మనం రావాలి. ప్రార్థనలో పట్టుదల మనం కలిగి ఉండాలా. ప్రార్థన అంటే విసుగుదల మనం ఉండడానికి వీల్లేదు. ప్రార్థన అంటే పట్టుదల, ప్రార్థన అంటే ఆసక్తి కూడిన ప్రార్థన మనం చేయాలి. వారు అపోస్తల బోధ యందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన యందును వారు ఎడతెగక ఉన్నారు. పరిశుద్ధాత్మ మేడగదిలో ఉండే ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాలుకల వలె, అగ్ని నాలుకల వలె వారి మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రార్థన చేయకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి దిగి రారు. ప్రార్థన చేయకపోతే పరిశుద్ధాత్మ నీలో ఉండరు. ప్రార్థన చేయకపోతే దేవుని కార్యాలు నువ్వు చేయలేవు. ప్రార్థన చేయకపోతే పాపాన్ని నువ్వేం చేయలేవు, రెసిస్ట్ చేయలేవు. అపోస్తల బోధ ఎందును, రొట్టె విరుచుట ప్రార్థన ఎందు. మూడోదిగా చెప్పండి, ఇప్పుడు ఆ యొక్క సమూహం ఏదైతే ఉందో, ఎండిపోయిన ఎముకలు ఏం చేసినాయి చెప్పండి? శక్తితో నింపబడ్డాయి. ఇప్పుడు లాస్ట్ స్టేజ్ ఏంటో తెలుసండి, ఆ ఎండిపోయిన ఎముకలు మహాసైన్యంగా మార్చబడ్డాయి. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున పరచండి. ఎండిపోయిన ఎముకలన్నీ కూడా మహాసైన్యం వలె కదులుతూ ఉన్నాయి. ఫోటో చూపించండి ఒకసారి. ఆ ఎండిపోయిన ఎముకలు మహాసైన్యం వలె కదులుతున్నాయంటే, సైన్యం అంటే ఒకళ్ళ ఇద్దరా? సైన్యం అంటే గొప్ప సమూహం. ఇండియన్ ఆర్మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎన్ని మిలియన్ ఉంటారు ఇండియన్ ఆర్మీ? సైన్యం అంటే ఆ సైన్యమే సహవాసానికి సాదృశ్యం. ఆ సైన్యం ఏంటి? సహవాసం. ఇప్పుడు 4 టాలీ అయిపోయినాయా? అపోస్తల బోధ, రొట్టె విరుచుట, ప్రార్థన, సహవాసం. ఇప్పుడు నేను మాట్లాడాలండి. ఇప్పుడు సహవాసం, ఇది ఏ సహవాసం? క్రైస్ట్ టెంపుల్ సహవాసం కదా. దేవుడి సహవాసాన్ని ఇచ్చాడు. సహవాసాన్ని ప్రేమిస్తున్నావు నువ్వు? సహవాసం పట్ల బాధ్యత కలిగి ఉన్నావా? ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మంది తరుపుతారట. అర్థమైందా? నేను ఒక 1000 మంది తరుముతున్నాను అనుకోండి, ఇద్దరు ఎంతమంది తరుముతారు? దేవుని వాక్యంలో ఉంది అది. 10,000 మంది తరుముతారట. ముగ్గురు ఎంతమంది తరుముతారు? నలుగురు ఎంతమందిని తరుముతారు? అంటే ప్రభువు కోసం సంపాదించడం, ఆత్మల సంపాదన. ఒక్కడు నిలబడితేనే ఇంతమంది తరమగలిగితే, ఇద్దరు నిలబడితే, ముగ్గురు నిలబడితే, 10 మంది నిలబడితే, దేవుని సేవకుడితో పాటు ఒక 100 మంది నిలబడి, అయ్యా మీతో నిలబడతాం, మీ పరిచర్యకు మేము సహకరిస్తాం, వెళ్ళండి అయ్యా, అనేక ప్రాంతాలకు వెళ్ళండి అయ్యా, దేవుని సువార్తను సంపూర్ణంగా అందించండి అయ్యా, సత్య సువార్తను అనేకమైన ఆధారాలతో అందించండి అయ్యా అని 100 మంది సేవకుడితో పాటు కలిసి నిలిస్తే ఎంతమందిని తరమచ్చు? లేదు ఒక్కడనే ఉంటాను నేను, లేదు ఒక్కళ్ళనే చేస్తాం కాదు, మనం కలుపుకోవాలి. స్తోత్రం చెప్పండి. అనేక మందిని ఎంకరేజ్ చేయాలా, అనేక మంది కలిసి చేయాల్సినటువంటి ఉద్యమం అండి ఇది. ఒక్కళ్ళు యాజిటేషన్కి ఒక్కళ్ళు వెళ్ళారనుకోండి ప్రొటెస్ట్ చేయడానికి, పోలీసు వాడు పక్కెళ్ళి ఆడుకో అంటాడు కదా. కలకటాలో ఒక ర్యాలీ చేస్తున్నారు.
దేనికోసం అంటే ప్రభుత్వాన్ని దింపేమని ర్యాలీ చేస్తున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయికి అభయాకి న్యాయం జరగాల. సబానా ర్యాలీ చేస్తున్నారండి. 7,000 మంది సమీకరించుకుని వెళ్ళారు కాబట్టి ఏమంటే ఆ ర్యాలీ ఏమైంది? సత్ఫలితాలను చూడగలిగింది, సక్సెస్ అయింది. ఒక్కళ్ళు వెళ్ళిపోయి ఆ కుటుంబ సభ్యులు తల్లి తండ్రి వెళ్ళి ఆ సబానా అంటే అర్థం ఏంటంటే కలకట్టాలో ఉన్నటువంటి సెక్రటరీ అని సబానా అంటారు. ఆ సబానా ర్యాలీకి వెళ్ళి వీ వాంట్ జస్టిస్ అంటే పక్కవెళ్ళి ఆడుకోరని చెప్పి తోసేస్తారు పక్కకి. ఎక్కువ మంది వెళ్ళారు కాబట్టి నిజంగా ప్రభుత్వాన్ని కూడా పడదోగలిగినటువంటి ఆ సామర్థ్యాన్ని వారు పొందుకోగలిగాడు. ఈరోజున నీ సేవకుడు పరుగులు తీస్తున్నాడు, సువార్త ప్రకటన కొరకు అనేక ప్రాంతాలకు వెళ్తున్నాడు. ఎంతమంది సహకరిస్తున్నారు? సహకరించే వాళ్ళని ఆపేస్తావు నువ్వు? సహకరించే వాళ్ళని వద్దంటావా? దేవుని కొరకు ఏదైనా ఇస్తున్నంటే ఆయనకి ఏం తక్కువయ్యా, చూసావు కదా కారు, ఏమిస్తావు నువ్వు అని చెప్పి సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావా? దేవుని సేవ బలంగా జరుగుతుంది, నిష్పక్షపాతంగా జరుగుతూ ఉంది. సో క్షణం కూడా తీరిక లేకుండా దేవుని పరిచయను, దేవుని స్వాతను, ఖచ్చితమైన బోధనండి. ఎక్కడికి వెళ్తే ఎవరికైనా భయపడేది ఉన్నదా అనుకుంటున్నారా మీరు? ముందు ఎమ్మెల్యే కూర్చున్నా, ఎంపీ కూర్చున్నా యేసుక్రీస్తు ప్రభు బోధన కాంప్రమైజ్, రేపొద్దు రిస్క్ వస్తుందని తెలుసు. ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యామా? యేసయ్య దైవత్వాన్ని ఎక్కడైనా చెప్పే విషయంలో రాజీ పడి ఎప్పుడైనా చూసారు ఈ పరిచర్లో? ఎవరో వచ్చి నీ సేవకుడి గురించి ఏదో చెప్తా ఉంటే అవునండి అలాగా అని చెప్పి వెనుకకు వెళ్ళిపోతే రేపొద్దున నువ్వేం పొందుతావు? జాగ్రత్త, చాలా విచారం. ఒకవేళ సహకరించగలిగితే సహకరించడం, లేకపోతే మౌనంగా ఉండండి. దేవుని సేవ కనీసం పాడు చేయొద్దండి. అది నీకు మంచిది కాదు. పదే సార్లు చెప్తున్నాను, మంచిది కాదు. సహకరించగలిగితే సహకరించి, లేకపోతే మౌనంగా ఉండి. అంతేగాని ఎవరైతే సహకరిస్తున్నారో వారిని వెనకకు లాగాలని ప్రయత్నం చేసావా, దేవుని పొందుకోలే. ఐఎమ్ సారీ బై టెల్లింగ్ ఆల్ దీస్ థింగ్స్. సహవాసం నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వస్తుంది. ఎవరు ఇక్కడ ఎవరిని దేవుని సేవలో నేను ప్రాముఖ్యం కాదు. నేను లేకపోయినా దేవుడు గాడిద నిలబెట్టుకుని ఇక్కడ వాక్యం చెప్పిస్తాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు లేకపోతే వేరే వాళ్ళని తీసుకొస్తాడు ప్రభు. ఆయన సేవ ఎప్పటికీ ఎన్నటికీ ఆగదు, నిర్విరామంగా జరుగుతుంది. పాలి మీద చచ్చిపోయినా సరే ఆయన సేవ జరుగుతూనే ఉంటుంది. అది ఆయన యొక్క గొప్పతనం. ఎవరన్నా ఆపాలని ప్రయత్నం చేస్తే ఆగిపోయేదండి. నిజంగా దేవుని ఆత్మతో నింపబడి దేవుని సేవకుడు సేవ జరుగుతున్నప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లదు. దేవుడు తన సేవను, చాలామంది ఈ సేవని ఎలాగైనా పాడు చేయాలి, ఎలాగైనా తగ్గించాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ప్రయాసలు పడి వదిలిపోయి ఇంకా అలసిపోయి పక్క వెళ్ళిపోయారు వాళ్ళందరూ. ఎవరన్నా వాడబడుతుంటే ఎన్ని కంప్లైంట్లు, ఎవరన్నా ప్రభు సేవలో దేవుని సేవతో పాటు నడుస్తూ ఉన్నప్పుడు అతని గురించి ఎన్ని కంప్లైంట్లు. ఎందుకండి? దేవుని పరిచయలో ఎంకరేజ్ చేయండి. ఇంకా ఎవరన్నా బాగా యాక్టివ్గా ఉన్నటువంటి వారిని ఎంకరేజ్ చేయండి. నేను చేయలేకపోతున్నాను, ఆ బ్రదర్ చేస్తున్నారు, లెట్స్ ఎంకరేజ్ హిమ్. ఐఎమ్ రియల్లీ ప్రేయింగ్ ఇన్ ద లార్డ్స్ ప్రెజెన్స్. లార్డ్ గివ్ అస్ యూనిటీ లార్డ్. మాకు ఐక్యతనివ్వండి అయ్యా, ఏక మనసునివ్వండి అయ్యా, అందరూ ఒకే తాటి మీద నడిచేటువంటి కృపనివ్వండి అయ్యా అని ప్రభుత్వంలో ప్రార్థన చేస్తున్నాను. ఏక మనసు, సంఘ పెద్దల్లో ఏక మనసు ఉండాలి. ఆమేన్ చెప్పండి అందరూ. ప్రార్థనా యోధుల్లో ఏక మనసు ఉండునుగాక, పరిచారకుల్లో ఏక మనసు ఉండునుగాక, కానుకలు పట్టేటువంటి వారిలో ఏక మనసు ఉండునుగాక, వంట చేసేటువంటి వారిలో ఏక మనసు ఉండునుగాక, స్వార్థ బోధించే వారిలో ఏక మనసు ఉండునుగాక. ఏదైనా కాంపిటీషన్ అండి ఇది? ఏదైనా పోటీయా? ఇది మా గ్రూపు, ఇది మీ గ్రూపు, ఏంటిది? ఇది దేవుని సంఘం, దేవుని తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. దీనిలో పాలిటిక్స్ చేయొద్దు, దీనిలో రాజకీయాలు వద్దు, దీనిలో వ్యర్థమైనటువంటి తలంపులు వద్దు, దీనిలో వ్యర్థమైన ఆలోచనలు వద్దు. సంఘాన్ని సంఘంగా ఉండనిద్దాం. దేవుని యొక్క సన్నిధిలో వణుకుతోనో భయంతోనో దేవుని స్వార్థ ప్రకటన చేద్దాం. అంతేగాని ఇదేనా ఆట కాదు. ఇట్స్ నాట్ ఏ గేమ్, ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ, ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ గేమ్. ఇట్స్ ఎ చర్చ్ ఆఫ్ గాడ్. గాడ్ హెస్ గివెన్ us a great gift. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. దేవుని సంఘం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా. భారంతో ఈ మాటలు చెప్తున్నాను, దయచేసి సంఘమా వేరే అనుకోవద్దు. నేను బయట సంఘాలండి, అనేక దేశాలకు వెళ్తున్నప్పుడు సంఘం 30 మంది ఉంటారు, 30 రాజకీయాలు అందులో. ఇంకా లోకంలో అనేక మందిని ఏ విధంగా తరుముతావు, నువ్వు అనేక మందిని ఏ విధంగా రక్షించగలుగుతావు? చిన్న చిన్న సంఘాల్లో 30 రాజకీయాలు, 50 రాజకీయాలా? చాలా కఠినంగా చెప్తూ వచ్చాను. ఈవెన్ అమెరికాలో అండి చాలా విచారం.
సంఘాలు చూస్తే 50 మంది 60 మంది, నాకు 60 మంది వచ్చి 60 కంప్లైంట్లు చేస్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఎవరిది నమ్మాలా? ఎవరిది సొల్యూషన్ ఎక్కడ వెతకాలి? చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్, వాళ్ళని స్టేజ్ మీద నిలబెట్టారు, వాళ్ళ బిడ్డలు నిలబెట్టారు, మమ్మల్ని నిలబెట్టలేదు. ఇవన్నీ కూడా సంఘాల్లో ఉండటానికి వీల్లేదు. వారు అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుటి యందును, సహవాసం యందును, ప్రార్థన యందు ఎడతెక్కున్నారంటే ఇలాంటి విషయాలు కాదు. యెహెజ్కేలుకి దేవుడు ఇస్తున్న దర్శనం చాలా గొప్పదండి. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురుని చెరసాలను చూపించాడు. అందుకని హెబ్రీయులకు రాసిన 10:25లో సమాజంగా కూడుకుంటూ మానక అనే మాట మనం చూస్తున్నాం. నేను ముగింపులోకి వస్తున్నాను. కాబట్టి సరి చేసుకుందాం. ప్రభు బలను మనం సమీపిస్తున్నాం కాబట్టి ఎక్కడైతే మనం సరి చేసుకోవాలో, ఎక్కడైతే మనము హెచ్చరింపబడుతున్నామో ఆ విషయాలు సరి చేసుకుందాం. తద్వారా దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ఆమెను చెప్పండి. అందరూ చాలా సీరియస్ అయిపోయారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి సో ఈ యొక్క యెహెజ్కేలుకి ఇచ్చినటువంటి దేవుడి దర్శనం చాలా గొప్పదండి. ఇది ఒక ఆదివారం కాదు, ఇంచుమించుగా ఒక 40 ఆదివారాలు చెప్పినా సరే ఈ సందేశం ఎలాగైనా ఉంటుంది. అందుబట్టి ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనము మన జీవితాల్లో ఎండిన ఎముకలను దేవుడు ఏం చేయగలడు? చిగురింప చేయగలడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎండిన ఎముకల్లో ఏమి ఇవ్వగలడు దేవుడు? నరాలను ఇవ్వగలడు, రక్త ప్రసరణ వ్యవస్థ ఇవ్వగలడు, మొత్తం ఎనాటమీని ఇవ్వగలడు, బాడీ సిస్టమ్స్ అన్నీ పనిచేయగలడు. ఏ గుండె అయితే డీకంపోజ్ అయిపోయిందో, ఏ గుండె అయితే మట్టిలో కలిసిపోయిందో, ఏ కిడ్నీ అయితే మట్టిలో కలిసిపోయిందో, గాడ్ క్యాన్ గివ్ యూ న్యూ బ్రాండ్ ఆర్గాన్స్ ఇఫ్ యూ క్యాన్. If you pray, God will open the mighty doors in your life. If His will, God will give you brand new organs in the name of Jesus. పాడైపోయిన నీ కిడ్నీని ప్రభు తీసేసి కొత్త కిడ్నీ పెట్టగలడు. స్తోత్రం చెప్పండి. పాడైపోయిన నీ గుండెని ప్రభు మార్చగలడు. ఎండిన ఎముకల్లో జీవాన్ని ఇచ్చినటువంటి దేవుడు. ఎండిన ఎముకలు 3-4 రోజుల్లో ఎండిపోయినాయి కాదు, కొన్ని 100 ఏళ్ళ నుంచి ఎండిపోయి ఉన్నాయి. ఆ ఎండిపోయిన ఎముకల్లో కూడా దేవుడు జీవాన్ని ఇవ్వగలడు. ఏమండి, అప్పుడే మరణించిన 4 దినాలు అయింది లాజరు చనిపోయి, అప్పుడు బ్రతికించాడు. నిజంగా కొన్ని 1000 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం చచ్చిపోయినటువంటి వారిలో కూడా జీవాన్నిచ్చి మహాసైన్యంగా చేసి వారిని వాడుకున్నాడు మన ప్రభు. ఈరోజు నిన్ను వాడుకోగలడు, నీ జీవితం అద్భుతాన్ని జరిగించగలడు.